Props and destructuring in React.js. First, props ante we are sending properties from one component to other components. ఈ ఎగ్జాంపుల్ చూడండి, డేటా అనే ఒక అరే ఉంది అండ్ మన మెయిన్ ఎయిమ్ వచ్చేసి అందులో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ని ఒక్కొక్క కాంపోనెంట్ గా రిటర్న్ చేయడం. నార్మల్ గా అందరం ఇలానే చేస్తాం, బట్ ఇట్ ఈస్ ఏ ట్రెడిషనల్ వే. ఇలా కూడా చేయొచ్చు, బట్ ఒకవేళ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటే ఫైల్ మొత్తం క్లమ్జీ అయిపోతుంది. దట్స్ వై వీ గాట్ ద కాన్సెప్ట్ కాల్డ్ ప్రాప్స్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో ఒక కాంపోనెంట్ రిటర్న్ అవుతుంది అండ్ ఇన్ దట్ కాంపోనెంట్ వీఆర్ మెన్షనింగ్ అబౌట్ ప్రాపర్టీస్ అండ్ ఇన్ దట్ కాంపోనెంట్ ఫంక్షన్ వీఆర్ జస్ట్ యాక్సెప్టింగ్ ఇట్. అండ్ దీనినే ప్రాప్స్ అంటారు. వీఆర్ సెండింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ కాంపోనెంట్ టు అదర్ కాంపోనెంట్స్ అండ్ బై యూజింగ్ it we are going to return the components. అండ్ ఇక్కడతో అయిపోలేదు, ఒకసారి స్క్రిప్ట్ చూడండి. కరెంట్ క్యారెక్టర్ అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు యూజ్ చేసాము. దట్స్ వై we got the concept called destructuring. And look at this syntax. In this curly braces you are going to mention about properties names and you are going to directly use it. This is the basic overview about props and destructuring. React.js మీద త్వరలోనే డీటెయిల్డ్ వీడియోస్ రాబోతున్నాయి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.